Hello everyone, I am Dr. Nikhil, MD, General Medicine, Consultant Physician and Diabetologist, Union Hospital, Vijayawada. So today I like to talk about diabetes. అందరికీ తెలిసినట్టే ఈ మధ్యకాలంలో డయాబెటీస్ కేసెస్ బాగా పెరుగుతున్నాయి. ఈవెన్ యంగ్ పాపులేషన్లో కూడా షుగర్ కేసెస్ బాగా పెరుగుతున్నాయి. సో ఇవాళ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటీస్. సో డయాబెటీస్ యొక్క కాంప్లికేషన్స్ మనం రెండు విధాలుగా విభజించవచ్చు. ఒకటి మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్, రెండు మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. ఈ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ ఏదైతే ఉందో అదేంటంటే డయాబెటిక్ రెటినోపతి. సో షుగర్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఐస్ డ్యామేజ్ అవ్వడం, డయాబెటిక్ నెఫ్రోపతి కిడ్నీలు డ్యామేజ్ అవ్వడం, అండ్ డయాబెటిక్ న్యూరోపతి షుగర్స్ ఎక్కువగా ఉండడం వల్ల కాళ్ళలో నరాలు దెబ్బతిని వాళ్ళకి స్పర్శ కోల్పోవడం, తిమ్మిరిగా ఉండడము, నైట్ పెయిన్ రావడము, ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. సో నెక్స్ట్ మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. ఈ మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ ఏంటి అంటే షుగర్ ఎక్కువగా ఉన్న పేషెంట్స్లో హార్ట్ ఎఫెక్ట్ అయ్యి హార్ట్ అటాక్ రావడం, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం, లేకపోతే కాళ్ళల్లో అల్సర్స్ అంటే పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. అంతలో రక్తనాళాలు స్లోగా పూడుకుపోయి కొలెస్ట్రాల్ పెరిగి పూడుకుపోయి దానివల్ల వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్ అంటే పుండు పడ్డము, ఒకవేళ పుండు పడితే తొందరగా మానకపోవడము. దీనివల్ల ఏమవుతుందంటే ఆ పుండు స్లోగా ఎక్కువయ్యి గ్యాంగ్రీన్గా మారి మనం కాలు కూడా తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇది చేయాలనుకుంటుంది ఏంటంటే ఈ కాంప్లికేషన్స్ ఆఫ్ షుగర్ చాలామందిలో ఇమ్మీడియట్గా కనపడవు. చాలామందికి అసలు వాళ్ళకి షుగర్ డయాబెటీస్ ఉందా లేదా అనేది కూడా తెలియదు. సో ఫ్రీక్వెంట్ చెకప్స్, రెగ్యులర్గా విజిట్ అయ్యి చెకప్స్ చేయించుకుంటే మనకి మన షుగర్ లెవెల్స్ అనేవి ఆల్రెడీ తెలిసిన వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. చాలామంది మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఒక భ్రమలో ఉంటారు. ఏంటి అంటే నేను ఒక ట్యాబ్లెట్ వాడుతున్నాను, సో నాకు షుగర్ కంట్రోల్లోనే ఉంది. అది కరెక్ట్ కాదు. మనం ట్యాబ్లెట్ వాడుతున్నా, ఇన్సులిన్ వాడుతున్నా మన షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా అని ఫ్రీక్వెంట్గా డాక్టర్ చెప్పినట్టు చెకప్ చేయించుకొని కంట్రోల్లో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే షుగర్ ఎక్కువగా ఉన్న లక్షణాలు అందరిలో కనిపించకపోవచ్చు. చాలామంది 400, 500 లెవెల్స్ షుగర్స్ ఉండి కూడా ఏ లక్షణాలు లేకుండా ఉంటారు. సో వాళ్ళకి షుగర్స్ కరెక్ట్గా ఉన్నాయని కాదు కదా. సో అందుకనే మేమేం అడ్వైస్ చేస్తామంటే షుగర్ ఇలా డయాబెటీస్ ఉంది అని తెలుసుకున్న వాళ్ళు ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవడం. ఒకవేళ వాళ్ళ షుగర్ లెవెల్స్లో ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే దానికి తగ్గట్టు మెడిసిన్స్ అనేవి ఆల్టర్ చేస్తాం. లేదు అసలు షుగర్ అనేది ఉందా లేదా ఎట్లా తెలుసుకోవాలి? సో 30 ఇయర్స్ అది దాటిన వాళ్ళు రెగ్యులర్గా చెకప్ చేయించుకొని షుగర్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి షుగర్ ఉంది అని మనకి బయటపడే టైంకి కాంప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు. మనకి ఏ సిమ్టమ్ కూడా తెలియకపోవచ్చు. రెగ్యులర్గా మనం చెప్పుకునే సిమ్టమ్స్ ఏంటి అంటే దాహం ఎక్కువ వేయడము, బరువు తగ్గడము, లేకపోతే యూరిన్ ఎక్కువ రావడము, ఫ్రీక్వెంట్గా ఒంటి మీద పుండ్లు పడడము, ఇవి షుగర్ వల్ల వచ్చే లక్షణాలు. కానీ ఇవి అందరిలో ఇమ్మీడియట్గా కనపడకపోవచ్చు. అవి కనిపించే టైంకి మనకి షుగర్ బాగా ప్రోగ్రెస్ అయ్యి దానివల్ల ఇంతక చెప్పిన కాంప్లికేషన్స్ అంటే మేజర్ కాంప్లికేషన్స్ హార్ట్ అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, నరాలు దెబ్బతినడం కానీ, కిడ్నీలు పనితీరు దెబ్బతినడం కానీ ఇట్లాంటి కాంప్లికేషన్స్ అనేవి మనకి రావచ్చు. సో ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవడం, షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల ఈ కాంప్లికేషన్స్ అన్ని మనం ప్రివెంట్ చేయవచ్చు. థ్యాంక్ యూ.